వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ మన యోగ సూత్రాలో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పద్మ మార్జరి ఆసనము. మార్జరి ఆసనంలో మనం పద్మాసనం వేసి ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనము మన వీపు కండరాలతో పాటు నడుము కండరాలపై కూడా చాలా ప్రభావం పడుతుంది. అయితే ఈ ఆసనము మనము చేసే ముందు కొంచెం ప్రిపరేషన్ అవసరము. మార్జరి ఆసనం ఒక వార్మప్ ఆసనము, కానీ పద్మాసనము ఒక వార్మప్ ఆసనం కాదు, ఇది కష్టమైన ఆసనము. ఈ ఆసనంలో మనము మార్జరి ఆసనం చేస్తున్నామంటే నడుముకి కాళ్ళకి ప్రిపరేషన్ చేసి ఈ ఆసనం చేస్తే మంచిది. ముందుగా కాళ్ళని బద్ధకోణాసనంలో పెట్టండి. ఇలా బద్ధకోణాసనంలో పెట్టేసి తొడలని పైకి కిందికి చేస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. కాళ్ళల్లో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత రెండు కాళ్ళని ఇలా దగ్గరగా కాకుండా దూరంగా తెచ్చిపెట్టండి. రెండు కాళ్ళని ఇలా ఎడమవైపు చేసి కుడి తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కుడి తొడ బయటి భాగం ప్రదేశంలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ మనకు తెలిసి వస్తుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి రెండు కాళ్ళని రెండు వైపు చేద్దాము. ఇక్కడ ఎడమ తొడపై స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. కొంత సమయం పాటు ఇక్కడే ఉండండి. కుడివైపు ఎడమవైపు ఇలా చేసిన తర్వాత నార్మల్గా వచ్చి కూర్చొని హిండోలాసనం చేద్దాము. ఇలా కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్ళి కాలుని బాగా అటు ఇటు చేద్దాము. వీపుని నిటారుగా చేసి ఇలా చేస్తూ ఈ కాలు వేళ్ళని పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయండి, దగ్గరికి తీసుకొని రండి. స్ట్రెచ్ చేయండి, దగ్గరికి తీసుకొని రండి. కింద పెట్టేసి రెండో కాలుని ముందు స్ట్రెచ్ చేద్దాము. అలా చేసిన తర్వాత కాలుని కదిలించండి. కదిలించిన తర్వాత కాలుని కింద పెట్టండి. ముందు మార్జరి ఆసనం చేద్దాము, దాని తర్వాత పద్మాసనం చేద్దాము. ఇలా బ్లాక్స్ని చేతుల కింద పెట్టేసి వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. బ్యాక్కి నడుముకి చాలా
క్లోజ్ కనెక్షన్ ఉంది అంటే అవును, రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. నడుములలో ఫ్లెక్సిబిలిటీ, బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ కనెక్ట్ అయి ఉన్నాయి నేననే అర్థము. దానికి అర్థం ఏంటంటే ఈ నడుము తొడలో ఉండే కండరము ఈ వెన్నుముక్క వెనకాల ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. వెన్నుముక్క వెనకాల ప్రాంతం నుంచి ఇలా వెళ్ళి ఎస్ మాదిరిగా వస్తూ ఈ తొడ ముందుకు వస్తుంది. అయితే ఒక కండరము స్టార్ట్ అవ్వడము లోవర్ బ్యాక్లో అవుతే ఆ కండరము ఎండ్ అవుతుంది ఈ యొక్క తొడ ఎముకపై. ఈ యొక్క కండరము మన నడుము ఫ్లెక్సిబిలిటీని గవర్న్ చేస్తుంది. అంటే ఈ కండరం ఫ్లెక్సిబుల్గా ఉంటే మన తొడ కండరాలు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనము తొడని బాగా యాక్టివేట్ చేయకుండా, బాగా కదలకుండా, కింద కూర్చోకుండా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్లో ఉంటామో, సునాయాసంగా మనం జీవితాన్ని వ్యతీతం చేస్తామో, అప్పుడు ఆ స్టిఫ్నెస్ తొడ కండరాలలో ఎక్కువ అవుతుంది. ఆ స్టిఫ్నెస్ తొడ కండరాల నుంచి వెళ్ళి నడుము కండరాలలో కూడా టైట్నెస్ అనేది పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ తొడ కండరాలని మనం యాక్టివేట్ చేస్తామో నడుము కండరాలు, వీపులో వెన్నుముక్కలో ఉండే కండరాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అలానే వెన్నుముక్కను ఎప్పుడైతే మనం బాగా వర్క్ చేస్తామో కొద్దిగా ఆ వెన్నుముక్క కింది భాగంలో ఈ కండరం అటాచ్ అయి ఉంది కాబట్టి తొడ కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఈ విధంగా మనం చేసిన తర్వాత ముందుగా కింద కూర్చొని మనము పద్మాసనం చేద్దాము. ఇలా కుడి కాలుని తర్వాత పైకి తీసుకొని రావాలి. ఎడమ కాలుని నేను ముందు పెడుతున్నాను. కుడి కాలుని ముందు పెట్టేసి ఎడమ కాలుని తర్వాత పైకి తీసుకొని రావాలి. ఇలా పద్మాసనంలో ఉండండి. సాధారణంగా పద్మాసనం ఇలా చేస్తాము. కానీ యోగా పద్ధతిలో అంబిడెక్స్ట్రస్ కావాలని ఉంటుంది. అంటే కుడి సైడ్ కండరాలు, ఎడమ సైడ్ కండరాలు సమాంతరంగా పనిచేయాలి. కుడి కాలులో, ఎడమ కాలులో, కుడి చేతిలో, ఎడమ చేతిలో, కుడివైపు ఎడమవైపు ఉన్న అన్ని కండరాలు అంతే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇది యోగా యొక్క ధ్యేయము. కాబట్టి కుడి కాలుని మీరు ముందుకు పెట్టి ఆసనం ఈజీగా చేస్తే ఎడమ కాలుని పెట్టి ఆ ఆసనము ఈజీగా చేయగలుగుతున్నారా అనే దానిపై కూడా మీరు ఆలోచన చేసి ఎడమవైపు కూడా అదే ఆసనాన్ని చేయాలి. అలా చేసినట్టయితే ఆ తొడ, మోకాలు ప్రదేశాలలో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఉంటుంది. ఇలా కొంత సమయం పాటు ఉండండి. అయితే కొన్ని స్కూళ్ళ వాళ్ళు ఎడమ కాలుని పైకి పెట్టి ఆసనం చేయడాన్ని పద్మాసనంలో కౌంట్ చెయ్యరు. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా మోకాళ్ళపై వెళ్ళిపోండి. మోకాళ్ళపై వెళ్ళిపోయి చేతులని ఇలా పెట్టేసి భుజాల కింద ఈ విధంగా ఆర్చ్ చేస్తాము. బ్యాక్ని రౌండ్ చేద్దాం. ఆర్చ్ చేద్దాము. బ్యాక్ని రౌండ్ చేద్దాం. ఆర్చ్ చేద్దాము. బ్యాక్ని రౌండ్ చేద్దాం. అయితే చూడండి, నా కుడి కాలు కిందికి బయటికి వచ్చేస్తుంది. పర్వాలేదు. ఇలా ఆ ఆసనం నుంచి బయటికి వచ్చేసి కుడి కాలుని ముందు పైకి తీసుకెళ్ళిపోయి ఏదైతే ఒరిజినల్ పద్మాసనం ఉందో దాంట్లో వెళ్ళిపోతాము. అలా వెళ్ళి మళ్ళీ మార్జరీ ఆసనం చేద్దాము. అయితే ఇక్కడ మోకాళ్ళపై చాలా ప్రెషర్ పడుతుంది, గమనించాలి. మోకాళ్ళ కింద మంచి బెడ్షీట్, థిక్ మ్యాట్, కుషన్ అలా ఉన్నట్టు అయితే మంచిది. వీపుని ఆర్చ్ చేయండి. ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ తొడలపై, నడుముపై చాలా ప్రెషర్ పడుతుంది. వీపుని రౌండ్ చేసినప్పుడు మోకాళ్ళపై బాగా ప్రెషర్ పడుతుంది, కానీ ఇక్కడ మోకాళ్ళపై ప్రెషర్ తగ్గి వీపులో ప్రెషర్ పడుతుంది. అలా కొంత సమయం పాటు మీరు ఆసనం చేసి నెమ్మదిగా ఇలా పద్మాసనంలో కూర్చోవాలి. ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. మోకాళ్ళని స్ట్రైట్గా చేసి కాళ్ళని కదిలించుతాము. అలా కదిలించి ఫోల్డ్ చేస్తూ, స్ట్రైట్ చేస్తూ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేసి నార్మల్గా కూర్చోండి.
కృష్ణ గారితో నేను కూడా కలిసి ఈ ఆసనాన్ని ట్రై చేయబోతున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పద్మ మార్జరి ఆసనము. ఈ పద్మ మార్జరి ఆసనము చూడ్డానికి పద్మాసనము, మార్జరి ఆసనం సింపుల్ ఆసనము మార్జరి ఆసనము. కానీ ఆసనం చేసేటప్పుడు మన మోకాళ్ళపై చాలా ప్రభావం పడుతుంది. మంచి వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు ఈ యొక్క ఆసనం తీసుకొస్తుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. దాని గురించి మన మ్యాట్ లేదా మ్యాట్ కింద బెడ్షీట్ ఉండడం కానీ, దిండు ఉండడం కానీ అలాంటివి చేస్తూ ఉండాలి. ఈ యొక్క ఆసనం మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ముందుగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. ముందుగా మనము బద్ధకోణాసనంలో కూర్చోవాలి. బటర్ఫ్లైలో పాదాలని పెట్టి కూర్చోండి. పాదాలని ఒక దగ్గర ప్రెస్ చేస్తూ తొడలని బాగా కదిలించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని కదిలిస్తూ ఉండండి. బద్ధకోణాసనంలో కాళ్ళని బాగా ఆడించిన తర్వాత మనము ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించండి. దీని తర్వాత పైకి వచ్చి కూర్చొని మనము హిండోలాసనంలో వెళ్దాము. కుడి కాలుని ఇలా పట్టుకొని కొంత సమయం పాటు ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వీపుని స్ట్రైట్గా చేయండి. దాని తర్వాత కాలుని సైడ్ టు సైడ్ చేయాలి. కాలుని బాగా కదిలించండి. ఇక్కడ తలని కదిలించకూడదు. కేవలం కాలునే కుడి నుంచి ఎడమ వైపు, ఎడమ నుంచి కుడి వైపు చేస్తూ ఉండాలి. ఇలా కాలుని బాగా కదిలించిన తర్వాత ఎడమ వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. ఎడమ కాలుని పట్టుకోండి. సైడ్ టు సైడ్ చేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత కాళ్ళని కింద పెట్టేసేయండి. కుడి కాలు బొటన వేలుని కుడి చేతితో పట్టుకోవాలి. కుడి చేతు బొటన వేలు, ఉంగరం వేలు, మధ్యమ వేలుతో పట్టుకొని కుడి కాలుని కుడివైపు చేసి గుండె వరకు తీసుకొని రావాలి. అలా కొన్నిసార్లు చేద్దాము. దాంతో ఏమవుతుంది, కుడి కాలులో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొన్నిసార్లు చేయాలి. రెండో వైపు. ఇలా రెండో వైపు కూడా మీరు కాలుని కదిలించిన తర్వాత మనము కుడి పాదాన్ని పద్మాసనంలో పెట్టేసి ఎడమ కాలుని కూడా పద్మాసనంలో తీసుకెళ్తాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఉండి కాళ్ళని మార్చుదాము. అసలు ఎడమ పాదాన్ని ముందు పెట్టి పద్మాసనం చేయము, కానీ మన రెండు కాళ్ళ భాగాలు, రెండు కాళ్ళు సమాంతరంగా ఫ్లెక్సిబుల్గా
అవ్వాలి, స్ట్రెంథన్ అవ్వాలి. కాబట్టి ఇలా రెండు వైపులా మనం ఈ ఆసనాన్ని చేస్తాము. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఇలానే ఉండి నెమ్మదిగా కాళ్ళని వదిలేసేయండి. దాని తర్వాత మోకాళ్ళపై వెళ్ళిపోతాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి చేతుల కింద ఈ బ్లాక్స్ని పెట్టండి. అలా పెట్టి మనము మార్జరీ ఆసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ తలని పైకి చేసి వీపుని ఆర్చ్ చేయండి. వీపుని రౌండ్ చేయాలి. ఇలా కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము చేస్తూ ఉండండి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము, ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము. దీని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని కొద్దిగా ఆడించుతాము. దాని తర్వాత ఒక్కసారి భుజంగాసనంలో రావాలి. ఇలా భుజంగాసనంలో కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇప్పుడు మోకాళ్ళపై వెళ్ళిపోయి మనం పద్మాసనంలో కూర్చుందాము. ఇప్పుడు ముందుగా పద్మాసనంలో కూర్చొని నెమ్మదిగా మోకాళ్ళపై వెళ్ళిపోవాలి. మార్జరీ ఆసనంలో వెళ్దాము. ఇలా మోకాళ్ళపై వెళ్ళిపోవాలి. ఇక్కడ మోకాళ్ళల్లో మనకు చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చేసే ఆసనము వీపుని ఆర్చ్ చేయండి, పైకి చూడండి. తొడలతో పాటు మన నడుములో కూడా ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా ఉన్నప్పుడు మోకాళ్ళపై ప్రెషర్ అంత పడటం లేదు. వీపుని రౌండ్ చేయండి. ఇప్పుడు మనకు పొట్టని లోపలికి బిగించాలి. మోకాళ్ళపై ప్రెషర్ పడుతుంది. ఆర్చ్ చేద్దాము. బ్యాక్ని రౌండ్ చేయండి. ఆర్చ్ చేద్దాము. బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా చేస్తూ ఉండండి. ఈ విధంగా నెమ్మదిగా ఎప్పుడైతే మీరు ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉంటారో దాని వలన మన వీపు, నడుము రెండు కండరాలపై చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. అయితే మోకాళ్ళకి గాయాలవ్వకుండా చూసుకుంటూ ఇక్కడి నుంచి నెమ్మదిగా మీరు ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారుగా, ఈ ఆసనం పేరు పద్మ మార్జరీ ఆసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేయబోతున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల కాళ్ళు మరియు నడుముకి బాగా మేలు చేస్తుంది. తొడల్లో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. వెన్ను భాగంలో కండరాలు ఫ్లెక్సిబుల్గా అవుతాయి. కాళ్ళని స్ట్రైట్ చేసి చాలా బాగా కూల్ డౌన్ ఆసనాన్ని చేయాలి. కదిలించండి. కాళ్ళని షేక్ చేయండి. ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్ చేయండి, ఒకదాని తర్వాత ఒకటి. నడుములలో, మోకాళ్ళల్లో, తొడలలో ఎటువంటి కండరము స్టిఫ్ అనిపించినా ఇక్కడ ఫ్లెక్సిబుల్గా అయిపోవాలి. కాళ్ళని కింద పెట్టేసి కొద్దిగా దూరంగా తీసుకెళ్ళి ఈ విధంగా షేక్ చేద్దాము. అలా చేసి రిలాక్స్ అయిపోదాము. ఇలా ఈ ఆసనానికి కౌంటర్ చేయడం వల్ల వెన్ను, నడుము మరియు తొడలోని కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. ఇవాల్టి ఎపిసోడ్లో మనం కృష్ణ గారిని అడగబోయే క్వశ్చన్, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకి సమాధానం కృష్ణ గారి మాటల్లో విందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాలు వీక్గా ఉన్నవాళ్ళు ఈ ఆసనం ప్రయత్నించకండి. చేసినట్టు అయితే కంపల్సరిగా మీ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. మీ మోకాళ్ళని సంరక్షించుకోండి.
అయితే ఎవరైతే మోకాలు బలంగా దృఢంగా ఉన్నాయో వాళ్ళు ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఆసనం చేసేటప్పుడు మీరు మోకాళ్ళపై బాగా ప్రెషర్ పెట్టకుండా చూడాలి. వెయిట్ని చేతులపై, కాళ్ళపై, వీపుపై డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆసనాన్ని చేయాలి. చూసారుగా పద్మమార్జరి ఆసనం ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలన్నీ పొందండి. సో ఇది ఇవాల్టి యోగ సూత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఆసనంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.